చిన్న బాలికగా గ్రామ ప్రజల మధ్యన సంచరించి తన భక్తుల ఆలనా పాలనను తానే స్వయంగా చూస్తూ కష్టాల్లో వారిని కాపాడిన ఆదిశక్తి తాడిపత్రిలో కొలువైన శ్రీ సుంకులమ్మ అమ్మవారు. సుమారు 500 సంవత్సరాల ఘన చరిత్రతో వెలసిన ఈ క్షేత్రం రాయలసీమ ప్రాంతంలోని ప్రసిద్ధ గ్రామదేవత ఆలయంగా విరాజిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా, కష్టాలను కడతీర్చే కల్పవల్లిగా జగన్మాత ఇక్కడ సుంకులమ్మ రూపంలో భక్తుల హృదయాలలో కొలువైంది. స్థానికులు ఈ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో చల్లని తల్లిగా సంబోధిస్తూ కొలుస్తుంటారు. సుంకులమ్మ తల్లి చాలా పవిత్రమైన అమ్మవారు, శక్తివైన అమ్మవారు కూడా. మేము అనుకున్నవి చాలా నెరవేరినాయి. అందుకే ఈరోజు ఒడిబియ్యం ఇచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినాం. మళ్ళీ మేము అనుకున్నవన్నీ నెరవేరినాయి. వస్తూ ఉంటాము, అమ్మవారికి ముక్కులు చెల్లించుకుంటూ ఉంటాము. భక్తులు ఈ తల్లిని దర్శించుకుంటే జీవితంలోని కష్టాలు తొలగి అమ్మవారి చల్లని చూపుతో దీవెనలు లభిస్తాయని విశ్వసిస్తారు. అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో స్వయంగా వెలిసిన చల్లని తల్లి సుంకులమ్మ తల్లి. ఇక్కడ ఈ గ్రామాన్ని ఎన్నో చీడపీడల నుండి గ్రామాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉండే స్థానిక ప్రజల అభిమానాన్ని, భక్తిని చూరగొని స్వయంభూగా వెలిసిందమ్మ. ఇక్కడ ఉండే ప్రజలను కష్టనష్టాల నుంచి, చీడపీడల నుంచి ఆరోగ్యాలను ప్రసాదిస్తూ మనందరినీ కొంగు బంగారమై 600 సంవత్సరాల కిందట చెల్లవారి ఇళ్లలో స్వయంభూగా వెలిసింది అమ్మ. ఇక్కడ ప్రజలను ఎన్నో విధాలుగా ఆదుకుంటుంది, గ్రామాన్ని రక్షిస్తుంది. పూర్వం అమ్మవారు ఒక 12 ఏళ్ల చిన్నారి బాలిక రూపంలో ఈ పాలెంలో తాడిపత్రి వీధుల్లో సంచరించేవారని స్థానిక ఐతిహ్యం చెబుతోంది. ఆ బాలిక నడయాడిన పవిత్ర స్థలంలోనే అమ్మవారి శక్తులు వ్యక్తమవడంతో ఆ తరువాత ఆమెను సాక్షాత్తు పరాశక్తి స్వరూపంగా గుర్తించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించి సుంకులమ్మ అమ్మవారిని తాడిపత్రి గ్రామదేవతగా ఆరాధిస్తున్నారు. భూమి నుంచి స్వయంభూగా వెలసిన ఈ అమ్మవారిని అత్యంత మహిమాన్వితమైన ఆదిశక్తిగా భక్తులు పూజిస్తున్నారు. మేము లక్ష్మీదేవి, నా పేరు సుంకులమ్మ పూజారులము. మేము చేయబట్టి ఇప్పుడు 9వ తరము. ఈ అమ్మాయికి బాగా ముక్కుండేటివన్నీ ఏటివైనా సరే నిలబెడతాయి. ఒక్కసారి వచ్చిపోయిన వాళ్ళు మళ్ళా రావాలా అనుకుంటారు. అలాంటి గుడి ఈ గుడి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏం సమస్యలు ఉన్నాయో చెప్పుకునే వెంటనే తీర్చాలి. గర్భాలయంలో అమ్మవారితో పాటుగా మనకు దర్శనమిచ్చే కొడవలి, ముంత, కొరడాలు, త్రిశూలం అమ్మవారితో పాటుగా ఆవిర్భవించినట్లు తెలుస్తోంది. ఈ 4 వస్తువులు అమ్మవారు ఈ ప్రాంతంలో కొలువై ఉన్నారనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 5 శతాబ్దాల క్రితం విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయంలో కొలువైన అమ్మవారు సరిహద్దు కోట రక్షకురాలిగా, గ్రామదేవతగా మరింత ప్రాచుర్యం పొందింది. మేము మామూలుగా సుంకులమ్మ తల్లి ఇక్కడ స్వయంభూ వెలిచిందని మేము ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చి చూసిపోయినాము. అప్పుడు ముక్కుబడి ముక్కున్నాము. మాకు జరిగే విషయాల గురించి అమ్మవారితో చెప్పుకున్నాము. ఈ విధంగా అమ్మవారు మాకు చెప్పిన కోరికలన్నీ నెరవేర్చింది. అందుకు గాను మేము ఈరోజు ఒడిబియ్యంతో అమ్మవారికి మెరుగుతో వచ్చి మేము ముక్కుబడి చెల్లించుకొని వెళ్తున్నాము. కాకపోతే ఇక్కడ పవిత్రంగా అమ్మవారు మనకి అన్ని విధాలుగా ఆదుకుంది.
అందుకని నాకు నమ్మకంతో మేము మామూలుగా ఇక్కడ వచ్చి వెళ్ళిపోతుంటాము అమ్మవారి దర్శనం చేసుకొని. స్వయంభూమూర్తిగా కొలువైన అమ్మవారి కళ్లలో కనిపించే కరుణ భక్తుల గుండెల్లో భయాన్ని పోగొట్టి ప్రశాంతతను నింపుతుంది. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరితే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం, అన్నదానాలు చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా వ్యాధులు తగ్గాలని, పిల్లలు కలగాలని వచ్చే మహిళల పాలిట ఈమె కామధేనువు. ఏడాది పొడవునా ఈ క్షేత్రంలో పూజలు జరుగుతున్నప్పటికీ ఉగాది పండుగ వేడుకలు ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహింపబడతాయి. 9 రోజుల పాటు అమ్మవారి జాతర ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈమెకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ దిక్కుల నుంచి వచ్చి అమ్మవారికి పూజిస్తారు. అమ్మవారికి ముక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారికి ఉగాది నాడు ఈమెకు జల్లి తీస్తారు, అలంకారం చేసి పూజిస్తారు. అమ్మవారు చాలా శక్తివంతురాలు. అమ్మవారిని కోరిన కోరికలు నెరవేరుస్తుంది. 12 ఏళ్ల బాలికగా నడయాడి స్వయంభూగా వెలిసి 500 ఏళ్లుగా నమ్మిన వారిని చల్లగా చూస్తూ తాడిపత్రి నగర రక్షకురాలిగా శ్రీ సుంకులమ్మ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. 500 సంవత్సరాల క్రితము నుంచి చల్లా వాళ్ళ కుటుంబంలో అమ్మవారు జన్మించింది. దైవ సమూత్రాలుగా ఆమె కార్యకలాపాలన్నీ దైవత్వం సంబంధించి దైవంలో ఉంటూ వీళ్ళు ప్రజలంతా చూసుకుంటే ఈ పాప మన లోకంలో లేదు, గెలివి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి ఇంటికి రావడం అలాగ చేస్తూ ఉండేది. ఇలాగ చేస్తూ ఉంటే అమ్మవారు ఇంత వయసు వచ్చిందని చెప్పి ఇట్లయితే రొంత పెళ్లి చేస్తే రొంత కుదుట పడుతుందని చెప్పి పెద్దోళ్ళు ఈమె దైవత్వంలో ఉండడం వల్ల ఈమె పెళ్లి చేయడానికి చేస్తారేమో అని చెప్పి ఈమె సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. వాస్తవంగా అమ్మవారు వచ్చేసి మానవ స్వరూపం. ఇప్పటికి కూడా ఆమె హెయిర్స్, కలేబరం అలాగే ఉంది. ఆమెను అలాగే ఉంచి మేము గుడి నిర్మాణం 2015లో చేపట్టాం. అమ్మవారు కొలువైన ఆలయ గోడలపైన అష్టాదశ శక్తిపీఠాల దేవతా రూపాలను, వివిధ రూపాల దేవతామూర్తులను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి ఏటా ఉగాది పండుగ రోజున ఈ ఆలయంలో ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఉగాది పండుగ సమయాల్లో ఈ ఆలయానికి భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. అమ్మా నాకు ఈ పని కావాలా అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పని జరుగుతూనే ఉన్నారు. అమ్మ నేను ఇట్లా అమ్మాయిని చేయాలనుకుంటున్నాను, నాకు ఈ పని నెరవేరాలా, ఇట్లా తిరిగి నాకు చాలా కష్టాలు ఉన్నాను అంటే అది సరైన భక్తుడింటేనే అని చేసేది. ఎవరికంటే వారి దుర్మార్గం కంటే వాళ్ళ పని నెరవేరదు. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ క్షేత్రం ఆధ్యాత్మిక ప్రశాంతతకు మాత్రమే కాకుండా స్థానిక సంస్కృతి సంప్రదాయాలకు కూడా ఒక ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది.